కవిత కూడా రిలీఫ్ వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మద్యం కేసు వల్లే బారాస నష్టపోయింది అనే ఆయన రియాక్ట్ అయితే దాని మీద కవిత కూడా మాట్లాడడం జరిగింది. బారాస పరాజయం ఏదైతే ఉందో అది నా మెడలో వేయాలనుకుంటున్నారా, ఇది మీ అహంకారం వల్ల కాదా అంటే ఆవిడ ప్రశ్నించారు సార్. అంటే ఒకటి బారాస ఓడిపోయింది అని అన్నట్లేరు, బారాస రాజకీయంగా నష్టపోయింది అన్నాడు. నేను ఇవాళ పత్రికల్లో వచ్చింది అయితే బారాస రాజకీయంగా బీఆర్ఎస్ నష్టపోయింది అన్నారు. రాజకీయంగా నష్టపోవడం వేరు, ఎన్నికల్లో ఓడిపోవడం వేరు. కవిత మాత్రం నా వల్లే ఓడిపోయారా అని కామెంట్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కు కవిత కేసు నష్టం కాలేదా అంటే కేటీఆర్ ఇస్ రైట్, నష్టం జరిగింది. ఎంత నష్టము అది మెజర్మెంట్ చేస్తానికి ఎన్ని కిలోగ్రాముల నష్టం, ఎన్ని లీటర్ల నష్టం, ఎంత శాతం నష్టం అనే మెజర్మెంట్కి అయితే ప్రతిపదిక లేదు. కానీ డెఫినెట్ గా పార్టీ బ్లేమ్ అయ్యటానికి లిక్కర్ కేసు వల్ల బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం అయితే జరిగింది. ఇక ఎన్నికల్లో ఓడిపోవడానికే కారణమా అది మరి కేటీఆర్ అన్నట్లయితే పేపర్లో రాలే, మరి ట్వీట్లో ఏమన్నా నేను చూడలేదు, కానీ అలా కూడా ఉన్నట్లేదు. రాజకీయంగా నష్టం వేరు, ఎన్నికల్లో ఓడిపోవడం వేరు. ఎన్నికల్లో ఓడిపోవడానికి కవిత కేసే కారణమైతే అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కవిత చెప్పినట్లు ఓడిపోవడానికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం కారణము, డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు లాంటి పథకాలు బెడిసి కొట్టడం కారణము, అన్నిటికీ మించి కవిత అన్నట్లు అహంకారం. ఇది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కేసీఆర్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన తీర్పు కాదు, అది కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు అని నేను చాలాసార్లు చెప్పాను. ఇట్ వాజ్ ఎసెన్షియల్లీ ఏ వర్డిక్ట్ అగైన్స్ట్ యాటిట్యూడ్. తర్వాత కవిత ఇంకో మాట కూడా చెప్పింది, దోపిడీ చేసిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల అయింది అని. అది కూడా నిజం. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు కూడా అతి విశ్వాసంతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కేసీఆర్ సీట్లు ఇచ్చాడు. కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము కనుక ఒక 10-15 మందికి టికెట్ ఇచ్చి ఉండకపోతే గెలిచేవాళ్ళము అని. ప్రజలు దాన్ని సహజంగానే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంత దారుణంగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మళ్ళీ టికెట్ ఇచ్చారంటే కేసీఆర్ అహంకారం కాదా ఇది అని భావించారు. అండ్ అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఒకప్పుడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళ రాజకీయాలు ఎంత సంపాదించినా కాన్స్టిట్యున్సీలో ఆర్భాటం చేయకపోయేవారు. వారు హైదరాబాద్లో ల్యాండ్ కొనడం, ఇంకెక్కడో డబ్బులు పెట్టుకునే వాళ్ళు, కానీ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ సామాన్యులాగానే ఉండేవాళ్ళు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న సమయంలో చేశారు ఏంటంటే, చిన్న నాయకుడి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు బాగా సంపాదించుకున్న వారు తమ నియోజకవర్గంలోనే దాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. కోట్ల విలువైన ఇల్లు కట్టారు. అంతకుముందు ఒక సాధారణ మధ్యతరగతి గృహంలో బతుకుతున్నారు. ఎమ్మెల్యే అయినాక పెద్ద ఇల్లు 10 కోట్లు 20 కోట్లతో ఇల్లు కట్టి పెద్ద గృహప్రవేశం చేసి 1000 మంది భోజనాలు పెట్టారు. ప్రజలకు ఏమనిపించాలి? భోజనం తిన్న ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ పోయారు, ఇంత సంపాదించే డబ్బులు వీరికి ఏముండే ఇదివరకు అని. అంతకుముందు సైకిళ్ళ మీద పోయేటోడు బండ్ల మీద పోవడం మొదలుపెట్టారు, బండ్ల మీద పోయేటోడు కార్లలో పోవడం మొదలుపెట్టారు. తమ కళ్ళ ముందటే ఉద్యమ కాలంలో తమలాగే జీవితం గడిపిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఇలా ఎట్లా సంపాదించారు అనే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా సంపాదించారు. అందుకే కవిత నిజం, దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారంటే అర్థం అది. సో దోపిడీ చేస్తే ఓడిపోరు, దోపిడీ చేసినందుకు టికెట్ ఇస్తే ఓడిపోరు, ఇంకా ఆ డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తారు. ఆ దోపిడీ చేసిన సొమ్మును ఎక్కడో దాచుకుంటే ఓడిపోయేవారు కాదు. ఆ నియోజకవర్గంలోనే ప్రదర్శించడం మొదలు పెట్టారు. తమ హంగు ఆర్భాటాలు ప్రదర్శించడం మొదలు పెడితే తమ కళ్ళ ముందటనే ఉద్యమకారులుగా సాధారణ జీవితం గడిపిన వారు ఇవాళ ఇట్లా సంపాదించారు. మరి తెలంగాణ వచ్చింది ఎవరి కొరకు? ప్రజల కొరక, ఈ నాయకుల కొరక అనే ప్రశ్న మొదలైంది. అందువల్ల ఓడిపోవడానికి అనేక రీజన్స్ ఉన్న కారణం ఉన్న మాట నిజం. దానికి కవిత పైన కేసు మాత్రమే కారణం అనుకుంటే అది రాజకీయంగా నష్టం ఎంత చేసిందంటే ఎంతో కొత్త చేసింది, కానీ ఎన్నికల్లో ఓడిపోయడానికి కవితతో సంబంధం లేదు. సో అందువల్ల మీకు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కవితకు ఉపశమనం లభించిందన్న, బీఆర్ఎస్ లభించింది అంటలేడు. మీరు గమనిస్తే కవితకు రిలీఫ్ వచ్చింది, కోర్టు వాళ్ళ తీర్పుతో రిలీఫ్ వచ్చింది. మరి బీఆర్ఎస్ రిలీఫ్ రాలేదా? బీఆర్ఎస్ కు నష్టమైంది అని భావించినప్పుడు రేపు ఈ తీర్పు వల్ల బీఆర్ఎస్ లాభం అయిందని కూడా చెప్పాలి కదా. నష్టమేమో అయింది, కానీ కోర్టు తీర్పు వల్ల తమకు లాభం కాదు, కవితకు లాభం ఉంటుంది. సో అది ఎట్లా పొసుగుతుంది? ఆ రెండింటి మధ్య నష్టం అంటూ జరిగితే ఈ తీర్పు వల్ల లాభం కూడా జరగాలి.
ఈ తీర్పు వల్ల కవితకే లాభం జరిగితే మన నష్టం కూడా కవితకే జరిగి ఉండాలి కదా. సో నష్టమేమో తమ పార్టీకి జరిగింది అంటారు కేటీఆర్, కానీ ఊరట మాత్రం కవితకు లభించింది, బీఆర్ఎస్ కు లభించదు. మరి నష్టం జరిగినప్పుడు ప్రజలు అనుకుంటారు కదా అన్యాయంగా బీఆర్ఎస్ పైన నిందించారు, బీఆర్ఎస్ సంబంధం వెళ్ళలేదు అని. ఎందుకంటే ఈ కేసు జరిగినప్పుడు కవిత బీఆర్ఎస్ నాయకులు కదా, ఇప్పటికైనా ఆమె కేసీఆర్ కూతురు కదా, మర్చిపోవద్దు కదా. అందువల్ల కవిత ఊరట లభిస్తే బీఆర్ఎస్ కూడా ఊరట, కానీ అది ఒప్పుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా లేదు అంటే రాజకీయం ఎలా ఉంటుంది.